హలో లాంగ్వేజ్ లెర్నర్స్, మీరందరూ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీకోసమే నేను ఈ మెగా స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుని డిజైన్ చేశాను. ఈ కోర్స్ 32 డేస్ ఉంటుంది. సో ప్రతిరోజు కూడా మీరు 5 to 10 మినిట్స్ ఈ కోర్సును చూడగలిగితే 100% మీరు వితిన్ 1 మంత్లో మీరు ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలుగుతారు. ఈ మాట మాత్రం నేను మీకు ఇవ్వగలను. సో నిజంగానే 32 డేస్లో ఇంగ్లీష్లో మాట్లాడగలమంటే ఖచ్చితంగా మాట్లాడగలం. కానీ మీ ప్రయత్నం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనిషి తలుచుకుంటే దేన్నైనా సాధించగలడండి. సో మీరు కూడా సాధించగలరు. మీ పట్టుదల కావాలి, మీ ప్రయత్నం కావాలి, అండ్ డైలీ ప్రాక్టీస్ అనేది కావాలి. అయితే మీరు యూట్యూబ్లో చూసిన మిగతా వీడియోస్లో మాదిరిగా, లేదంటే మీరు రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అయిన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మాదిరిగా మాత్రం ఈ క్లాస్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఈ క్లాస్ రెడీ చేయడానికి చాలా డేస్ ప్రిపేర్ అయ్యి రీసెర్చ్ చేసి అసలు ఎందుకు ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, స్టూడెంట్స్ ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనే విషయాలు నేను చాలా క్లియర్గా రీసెర్చ్ చేసిన తరువాత నేను ఈ కోర్సును అనేది డిజైన్ చేశాను. కాబట్టి ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. చూడండి, రెగ్యులర్ క్లాసెస్లో ఏం చెప్తారు యూట్యూబ్లో కానీ, లేదా మీ ఆఫ్లైన్ క్లాసెస్లో కానీ, హీ అంటే అతను, షీ అంటే ఆమె, వి అంటే మేము, ఐ అంటే నేను, ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే నిజం చెప్పండి, మీరు ఒక స్కూల్ స్టూడెంట్ అయినా, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అయినా, ఒక కాలేజ్ స్టూడెంట్ అన్నా, యూనివర్సిటీలో చదువుకుంటున్నా, మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకోండి. ఐ అంటే నేను అనే విషయం మీకు తెలీదా? వి అంటే మేము అనే విషయం మీకు తెలీదా? హీ అంటే అతను అనే విషయం మీకు తెలీదా? మీకు తెలుసు కదా. మళ్ళీ అవే క్లాసెస్ మరి మీరు ఎందుకు వింటున్నారు? మీరు ఎందుకు అదే దాన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్ మీరు వేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలాంటి క్లాసెస్ వింటే ఈజీగా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అనేది వస్తుంది. అసలు ఈ క్లాసెస్లో ఏ ఉండబోతుంది, ఈ క్లాసెస్లో నేను ఏం చెప్పబోతున్నాను, ఈ క్లాస్ నేను ఎలా డిజైన్ చేశాను అనే విషయం నేను మీకు చెప్తాను. చూడండి, సిచ్యువేషన్ బేస్డ్ అండి. మనకి లాంగ్వేజ్ ఎందుకు కనిపెట్టబడింది? అందరికీ తెలుసు, మాట్లాడుకోవడానికి, ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేయడానికి. కమ్యూనికేట్ ఎప్పుడెప్పుడు చేస్తూ ఉంటామంటే కొన్ని సందర్భాలు ఉంటాయి. ఒక వ్యక్తిని మనం కలిసినప్పుడు, ఆ వ్యక్తితో మనం ఒక విషయం గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి కదా. ఈ సిచ్యువేషన్ బేస్డ్ మీద మనం ఈ కోర్సు అనేది డిజైన్ చేసాం. తప్పనిసరిగా మీరు 5 to 6 వీడియోస్ చూడండి. మీకు ఉపయోగం కలగట్లేదు, మీకు ఉపయోగం లేదు అంటే అక్కడి నుంచి మీ కోర్స్ అనేది ఆపేయండి. కానీ నేను మీకు మాటిస్తున్నా, ఈ కోర్స్ అనేది మీ లైఫ్కి చాలా ఉపయోగపడుతుంది. మీ స్పోకెన్ ఇంగ్లీష్ కెరియర్నే చేంజ్ చేస్తుంది. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. ఇది మాత్రం కంపల్సరీగా మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ డే అసలు నేనేం చెప్తున్నాను అంటే, హౌ ఆర్ యూ అనే ఒక టాపిక్ని డిస్కస్ చేస్తున్నాను. హౌ ఆర్ యూ అంటే ఏంటి? మనందరికీ తెలుసు, ఎలా ఉన్నావు అని కదా. అయితే ఈ సిచ్యువేషన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే, గ్రీటింగ్ పీపుల్ అంటే ఎవరినన్నా మనం కలిసినప్పుడు, తర్వాత సేయింగ్ గుడ్ బై అంటే, చూడండి సింపుల్గా ఫస్ట్ ఇంగ్లీష్ ఎక్కడ మనకి నీడ్ అవుతుంది? ఎవరినన్నా కలిసినప్పుడు వాళ్ళతో మనం మాట్లాడాల్సి వస్తుంది. ఆ టైంలో అంటే చూడండి, ఫస్ట్ డే ఏ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్గా మనకు ఉపయోగపడే సెంటెన్సెస్ చెప్పబోతున్నాను అనమాట. ఆ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి సింపుల్గా చెప్తున్నా. మీకు ఆల్రెడీ కొన్ని పదాలకి మీనింగ్స్ అనేవి తెలుసు, కానీ ఆ మీనింగ్స్ ఉన్న పదాలని ఒక సెంటెన్స్గా కన్స్ట్రక్ట్ చేయడానికి మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇది మెయిన్ మీ ప్రాబ్లం. సరిగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీకు కొన్ని పదాలకు మీనింగ్ తెలుసు కదా, ఆ పదాలని మీరు ఏం చేయలేకపోతున్నారు, ఒక సరైన పద్ధతిలో ఒక సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయలేకపోతున్నారు. అది మీ ప్రాబ్లం. సో అందుకనే నేను ఈ కోర్సుని మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ సిచ్యువేషన్ నుంచి, అంటే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి వాడికి ఎదురుపడతాయి అని చెప్పేసి ఒక 32 ఎపిసోడ్స్గా 32 వీడియోస్గా నేను ఈ కోర్సుని డిజైన్ చేశాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ డే ఏం చెప్తున్నాను, హౌ ఆర్ యూ అనే ఒక టాపిక్ చెప్తున్నాను. హౌ ఆర్ యూ అంటే చూడండి, మనం ఎవరినైనా కలిసినప్పుడు వాళ్ళని ఎలా గ్రీట్ చేయాలి, ఆ గ్రీట్ చేసిన తర్వాత కొంతసేపు మనం మాట్లాడిన తర్వాత మాట్లాడి అయిపోయిన తర్వాత అతనికి మనం గుడ్ బై ఎలా చెప్పాలి అంటే, నేను ఇంక వెళ్ళొస్తాను బాయ్ అనే విషయం మనం తెలుగులో చెప్పుకుంటాం కదా, ఆ విషయాన్ని ఎలా చెప్పాలి అనే మెయిన్ టాపిక్ని ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నామండి. అర్థమవుతుంది కదా. గ్రీటింగ్ పీపుల్, సేయింగ్ గుడ్ బై చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి,
గ్రీటింగ్ పీపుల్, ఎవరినన్నా కలిసినప్పుడు మనం ఎలా గ్రీట్ చేస్తాం? ఇది ఫార్మల్గా, కిందున్న బాక్స్ ఇన్ఫార్మల్ అనమాట. ఫార్మల్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఫార్మల్ అంటే ఏంటి? పెద్ద వ్యక్తులతో మాట్లాడినప్పుడు, లేకపోతే చుట్టాలు ఎవరైనా వస్తారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, టీచర్స్తో మాట్లాడినప్పుడు, స్ట్రేంజర్స్తో మాట్లాడినప్పుడు మనం ఫార్మల్ సెంటెన్సెస్ని, ఫార్మల్ స్ట్రక్చర్స్ని యూస్ చేస్తాం. మరి ఇన్ఫార్మల్ ఎక్కడ యూస్ చేస్తాం? ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు, కొలీగ్స్తో మాట్లాడినప్పుడు, మనకి చాలా దగ్గర వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఇన్ఫార్మల్ వేని యూస్ చేస్తాం అనమాట. సో మనం ఫార్మల్ చెప్పుకుంటున్నాం, ఇన్ఫార్మల్ చెప్తాం. చూడండి, ఫార్మల్గా ఎలా మాట్లాడతాం మనం? ఫస్ట్ గ్రీట్ ఎలా చేస్తాం పీపుల్ని? గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మార్నింగ్ అంటే ఉదయం, ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం, ఈవినింగ్ అంటే సాయంత్రం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఆ తర్వాత మనం ఏం చెప్పాలి? అక్కడ ఆగిపోకూడదు. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్? గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ డూయింగ్? ఇలా చెప్పొచ్చు అనమాట. ఎవరినన్నా మనం స్ట్రేంజర్ని కలిసినప్పుడు, లేకపోతే మొదటిసారి కలిసినప్పుడు, ఎవరన్నా పెద్దవాళ్ళని కలిసినప్పుడు ఈ విధంగా మనం వాళ్ళని గ్రీట్ చేయొచ్చు. సో అయితే మిమ్మల్ని ఎవరైనా గ్రీట్ చేస్తే మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫార్మల్గా మిమ్మల్ని గ్రీట్ చేస్తే ఈ విధంగా రెస్పాండ్ అవ్వాలి. ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్ అని చెప్పొచ్చు. చూడండి, గుడ్ మార్నింగ్, హౌ ఈజ్ ఎవ్రీథింగ్ అని మిమ్మల్ని ఎవరైనా అడిగారంటే దానికి మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఎవ్రీథింగ్ ఈజ్ గ్రేట్, లేదా ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? సో ఫార్మల్గా మీరు వాళ్ళకి బాయ్ చెప్పాలి. ఎలా చెప్పాలి? మీరు వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత మీరు ఏ విధంగా వాళ్ళకి చెప్తారు అంటే గుడ్ బాయ్ అని చెప్పొచ్చు. మీరు అనుకుంటారు గుడ్ బాయ్ అంటే ఇంకా పూర్తిగా వెళ్ళిపోతున్నా, ఇంకా నేను రాను అని అర్థం కాదండి. ఫార్మల్ వేలో చెప్పడం. ఈవినింగ్స్ మీరు టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ హ్యాపీగా గుడ్ బాయ్ చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. బట్ బాయ్ అంటే సరిపోతుంది. ఎందుకంటే గుడ్ బాయ్ అంటే వాళ్ళకు కూడా తెలియాలి కదా మీనింగ్. గుడ్ బాయ్ అంటే ఇంకా పూర్తిగా వెళ్ళిపోతున్నారేమో అనుకుంటారు. సో బాయ్ అని చెప్పుకుంటే సరిపోతుంది. హ్యావ్ ఎ నైస్ డే. మీ కాన్వర్జేషన్ అయిన తర్వాత మీరు ఏం చెప్పొచ్చు? హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పొచ్చు. గుడ్ నైట్, ఈవినింగ్ టైంలో మీరు ఆ మాటలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటే గుడ్ నైట్ అని చెప్పుకోవచ్చు. చూడండి ఒకసారి మళ్ళీ నేను కన్స్ట్రక్ట్ చేస్తా. ఒక ఏ అనే వ్యక్తి మీతో మాట్లాడుతున్నాడు. గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? మీరేం చెప్తారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. తర్వాత వెళ్ళిపోయే ముందు గుడ్ బాయ్ లేదా హ్యావ్ ఎ నైస్ డే అని చెప్పాలి. అర్థమవుతుందా? అదే ఇన్ఫార్మల్గా మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ని ఎలా గ్రీట్ చేయొచ్చు? హలో, హాయ్, హేయ్ అని మనం వాళ్ళని గ్రీట్ చేయొచ్చు. అలాగే హలో తర్వాత అక్కడ తాపేయకూడదు. హలో, హౌస్ ఇట్ గోయింగ్? హలో, హౌ ఆర్ థింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. లేదా హాయ్, హౌస్ ఇట్ గోయింగ్? హాయ్, హౌ ఆర్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. అదే రెస్పాండ్ మీరు అవ్వాలంటే, అంటే మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఫైన్, థ్యాంక్స్, ఐమ్ ఆల్ రైట్, నాట్ సో వెల్, అంతగా ఏం బాగలేదు. తర్వాత బాయ్ చెప్పడానికి సీ యూ, టేక్ కేర్ అని ఫ్రెండ్స్ని మనం చెప్పొచ్చు అనమాట. చూడండి మళ్ళీ చెప్తాను. హలో, హౌస్ ఇట్ గోయింగ్ అంటే మీరు ఏం చెప్పొచ్చు? ఫైన్, థ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఐమ్ ఆల్ రైట్ అని చెప్పొచ్చు. లేదా ఇఫ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వెల్, నాట్ సో వెల్ అని కూడా చెప్పొచ్చు. కాన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత బాయ్ చెప్పాలంటే సీ యూ, టేక్ కేర్ అని ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. సో డే 1కి సంబంధించి ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఫార్మల్ వేలో ఎవరినైనా మనం ఎలా గ్రీట్ చేస్తాం, ఇన్ఫార్మల్ వేలో ఎవరినైనా మనం ఎలా గ్రీట్ చేస్తాం, ఒకవేళ మనల్ని ఎవరైనా గ్రీట్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతాం, ఇన్ఫార్మల్లో మనల్ని ఎవరైనా గ్రీట్ చేస్తే ఎలా రెస్పాండ్ అవుతాం, తర్వాత సో గుడ్ బై చెప్పడానికి ఎలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తాం అనే విషయాన్ని మనం నేర్చుకున్నట్టయితే మీరు ఫస్ట్ డే ఆఫ్ లెర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసుకున్నట్టు. సో దయచేసి ఈ వీడియో మరొకసారి చూడండి, పూర్తిగా మీకు అర్థమైందా? సో ఈ కోర్స్ మీకు కావడానికి దిస్ ఈజ్ టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఎటువంటి డబ్బులు తీసుకోవట్లేదు, ఫ్రీగానే ఈ కోర్స్ అనేది నేను చెప్తున్నాను. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ దట్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను అంటే నేను నెక్స్ట్ వీడియో క్లాస్ పెట్టగానే అది మీకు నోటిఫై అయ్యి వెంటనే మీకు మొబైల్లో చూపిస్తుంది. హ్యాపీగా క్లిక్ చేసుకుని మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ క్లాస్ని షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.